స్పీకర్ గారు ఇలా ఎట్లయిపోయిందనే పరిస్థితి. వెనకటికి మహాభారతంలో ఒక ఆయన ఉండేనట, పెద్ద మనిషి, ధృతరాష్ట్రుడు అని ఉండేనట. ఆయన పక్కకు ఆయన భార్య గాంధారి ఉంటుండే. ఈ ధృతరాష్ట్రుడు ఏంటంటే ఆయన కళ్ళబడ్డా కూడా అన్యాయం జరుగుతుంది అని కళ్ళబడితే కూడా ఆయన కనబడనట్టు యాక్టింగ్ చేస్తుండేనట. ఇక గాంధారమ్మనేమో ఆమె కళ్ళ గద్దలు కట్టుకొని కూర్చుంటుండేనట. ఇలా మన స్పీకర్ గారి పరిస్థితి కూడా ఒక ధృతరాష్ట్రుని లెక్కనే ఉన్నది. ఇప్పుడు చేవెళ్ళలా 5 ఏళ్ల బుడ్డపురగాని అడిగినా చెప్తాడు, యాదన్న ఏ పార్టీలో ఉన్నాడంటే కాంగ్రెస్ లో వేయండి కదా, రేవంత్ రెడ్డి సంఖ్యలో దూరిండు కదా అని చెప్తారు. కానీ వికారాబాద్ ఎమ్మెల్యే గారు మన స్పీకర్ గారు ప్రసాద్ గారు ఏమంటారు, ఇంకేనా యాదన్న ఎక్కడ పోలే, సబితమ్మ పక్కకే ఉన్నాడు, కేసీఆర్ పార్టీలోనే ఉన్నాడు అని చెప్పి స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చిండు. నాకు తెలియక అడుగుతా కాంగ్రెస్ పార్టీలను, నిజంగానే మీరు మంచి చేసి ఉంటే, నిజంగానే మీరు గొప్ప పనులు చేసి ఉంటే, నిజంగానే మీరు చెప్పిన 6 గ్యారెంటీలు అమలయ్యింటే, భారత రాజ్యాంగ అమలు దినాన రాజ్యాంగ హోదాల్లో ఉన్న ముఖ్యమంత్రిని, స్పీకర్ గారిని అవమానపరుస్తున్న కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ హోదా సభాపతి, సభలో నువ్వు ఒక సభ్యుడివే. సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం, ఏ సంస్కృతి, ఎవడు నేర్పిండు? మళ్ళీ రాజ్యాంగాన్ని ముందు పెట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ని ముందు పెట్టి, అటు ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, ఇటు సభాపతిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మరి మీకే చెల్లుతుంది, నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు మీ నాయనేమో రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తూ భారత రాజ్యాంగాన్ని మార్చమన్న గనుడు, మీరేమో రాజ్యాంగాన్ని ముందు పెట్టి నువ్వు నాటకాలు వేయడమే కాకుండా నాటకాలు ఏపిస్తూ రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళని అవమానపరచమని చెప్పి రాజ్యాంగం చెప్పిందా? ఇదేనా రాజనీతి? ఇదేనా మీకు తెలిసిన రాజకీయం? ఇలాంటి ఒక అహంభావ ధోరణి ఉండడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందని ఇప్పటికీ తెలుస్తలేదా? మరి ఎవడో ఆ కంటెంట్ ఇచ్చింది కానీ సభాపతిని అగౌరవపరచమని ఉన్నదా? అయితే ఇలా 10 మంది ముందు చర్చ పెడుతున్నావు కదా, మరి 39 మందిని మీరు చేర్చుకున్న రోజు మరి మిమ్మల్ని ధృతరాష్ట్రుని దాటి ఏమనాలి? మరి ఇలాంటి ధోరణిని మీరు చేసిన ఏవైతే రాజ్యాంగ ద్రోహం ఉందో అలాంటి వాటిని అన్నీ ఈరోజు ప్రజలు మననం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి రానియాలి. అయినప్పటికీ కూడా ఇంకా మీ యొక్క ధోరణిలో మార్పు రాలి. ఇక వస్తుందని కూడా అనుకోలేము, ఎందుకంటే అవకాశమే లేదు కాబట్టి. ఒక ఫ్రస్ట్రేషన్తో మీరు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆ నాటకాల్ని ప్రజలు తిరస్కరించిండ్రు, తిప్పికొట్టిండ్రు, అయినప్పటికీ కూడా ఆగట్లేదు. సో కాబట్టి ఇలాంటి స్థితి మీకు రావడం దురదృష్టకరమే. అయినప్పుడు కూడా ఏం చేస్తాం? మీ సోదరి అన్నది కదా, కర్మ రిటర్న్స్ అని చెప్పి. అంతే. ఇంకా తెలంగాణ ప్రజలకు మీలాంటి విపక్ష నాయకులు ఉండడం అనేది ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటికైనా అర్థం చేసుకోరు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అవమానపూర్వక చర్యలకు ఎప్పుడు పాల్పడదు కూడా. కానీ ఈరోజు మీరు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తుండ్రు, తెలుగు సమాజం గమనిస్తున్నది. అయినప్పటికీ కూడా మీలో మార్పు రావట్లేదు అని అంటే డెఫినెట్గా మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మిత్రమా, మీరు చేసింది తప్పు అని భావించి సారీ చెప్తే మంచిదని నా యొక్క హితం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.